ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ మరి విజయదశమి శుభాకాంక్షలు. మరి దసరా పండగ 2025వ సంవత్సరంలో రానే వచ్చింది. దసరా పండగ అనగానే కూడా 9 రోజులు నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు అంగరంగ వైభవంగా ఎంతో సంతోషంగా కన్నుల పండగగా కూడా మరి జరిపిస్తూ ఉంటారు. అదే కాకుండా ఈ 9 రోజులు ఎంతో నియమ నిష్ఠలతోటి కూడా అమ్మవారి మాలను ధరించి, భవానీ మాల మరి మాలను ధరించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారు మనకు ప్రత్యక్షమవుతూ ఉంటారు. అలాగే ఆ అమ్మవారి ప్రత్యేకతలు ఏంటి, మరి ఏ రోజు ఏ అవతారంలో అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటారు, అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, అసలు పూజా విధానం ఎలా చేయాలి, చాలా మందికి తెలియక సతమతం అవుతూ ఉన్నారు కదా. మరి హిట్ టీవీ ప్రేక్షకుల కొరకు ఇవన్నీ కూడా వివరించడానికి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. అడిగి తెలుసుకుందామా? నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. మరి నవరాత్రుల్లో 7వ రోజు, ఈ 7వ రోజు అమ్మవారు ఏ అవతారంలో మరి దర్శనం ఇవ్వబోతున్నారు, 7వ రోజు పూజా విధానం ఎలా ఉండబోతుంది, మరి అలాగే అమ్మవారికి సమర్పించుకునే నైవేద్యాలు కావచ్చు, ఇక్కడ వస్త్రము కలర్ కావచ్చు, ఎట్లా ఉండబోతున్నాయి, ఎలాంటివి సమర్పించాలంటారు గురువు? ఖచ్చితంగా మనకి వచ్చేసి నవరాత్రుల్లో ఒకటి మహాచండీ అమ్మవారు. మహాచండీ అమ్మవారు. ఈ మహాచండీ అమ్మవారు మనకి ఉత్తరాదిన ఎక్కువ మంది కొలుస్తూ ఉంటారు. ఈ మహాచండీ అమ్మవారు ఏం చేస్తుంది అంటే జనాల్లో ధైర్యాన్ని ఇస్తుంది. ఒకటి, రాజకీయ నాయకులు ఎక్కువగా సెలబ్రిటీస్ పూజిస్తూ ఉంటారు మహాచండీ. చండీ హోమం అని చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో చండీ హోమం చేస్తే కొన్ని పార్టీల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. అంటే చేసేటువంటి విధానంలో సరిగా లేకపోతే పార్టీలు పోతాయి, చేసేటువంటి విధానంలో సరిగా ఉంటే పార్టీలు గెలుస్తాయి అని చండీ హోమం చేస్తుంటారు. చాలా మంది ఏం చెప్తారంటే లోక కళ్యాణార్థం కోసం అని చెప్తారు. లోక కళ్యాణం కోసం ఎవడు చేయడం డబ్బు పెట్టి వాళ్ళ కళ్యాణానికి చేసుకుంటారు. కాకపోతే ఈ చండీ హోమం చేయించడం ద్వారా వృద్ధి, ఆయుష్ వృద్ధి అవుతుంది, వారికి పదవులు వృద్ధి అవుతాయి, నాయకుల్లో చైతన్యం వస్తుంది, చేసేటువంటి వాటిల్లో వారు మంచి స్థానానికి వెళ్ళేదానికి, దిశదూషాలన్నీ తొగ్గేదానికి ఉంటుంది. ఆవిడ రాక్షసరంగా ఉండదు, గెలిపించేటువంటి తత్వం ఉంటుంది. ఏదైనా పోటీ పరీక్షలు ఉన్నాయి, గెలిపిస్తుంది. ఇప్పుడు మనము ఏం చేయాలంటే విదేశానం వెళ్ళాలి. ఎవరయ్యా మనకి కాపాడుతారు? విదేశానికి వెళ్ళాలంటే ఎవరిని కొలవాలంటే ఈ చండీ అవతారాన్ని కొలవాలి. మహాచండీ అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని కొలుచుకోవాలి. అలా కొలుచుకున్నప్పుడు మనం విదేశాలకు వెళ్ళేదానికి, మనం ఇంటర్వ్యూలో పాస్ అయ్యేదానికి బాగుంటుంది. మనకి ఏదైనా సరే సాధించుకోవాలి అనుకున్నప్పుడు మహాచండీ అవతారంలో ఉన్నప్పుడు మనం దండం పెట్టుకున్నా, అర్చన చేసినా, అభిషేకం చేసినా ఖచ్చితంగా మనకి ఆ కోరిక అనేది నెరవేరుతుంది. మనం నిజంగా గోల్ ఉంది, ఆ గోల్ నెరవేరాలంటే మహాచండీ అవతారంతో ఉన్నటువంటి అమ్మవారిని కొలిస్తే ఆ గోల్ రీచ్ అవుతాం ఖచ్చితంగా. అది మహాచండీ అవతారం ఏదైతే ఉందో ఈ అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని కొలవడం ద్వారా మనకి మంచి ఎంత జరుగుతుందో మనము దీంట్లో ఒకటి ఉంటుందండి. మనలో ఉన్నటువంటి కోరికలు తీర్చేదానికి, మనం అనుకున్నది ముందుకు వెళ్ళేదానికి ఏం చేయాలంటే కనుక మనం కొన్ని వదిలేసేయాలి. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి కావాలనుకుంటే ఇంకొకటి వదిలేయాలి. అయితే ఇందులో ఏముందంటే ఆ రోజున మనలో ఏదైనా చెడు వ్యసనం కానీ చెడు అలవాటుగా ఉందనుకోండి, ఆ రోజు వదిలేసామంటే ఇక మనకి ఆ లైఫ్లో అనుకున్న గోల్ సాధించుకున్నట్టే. ఇది చేయాలి. అది ఎలా అంటే, ఇప్పుడు నేనున్నాను, నేనేంటంటే పొట్లకాయ తిన్నాను, గోంగూర తిన్నాను, అలానే నేను వదిలేసాను. లైఫ్లో ఇంక దాన్ని పట్టుకోకూడదు. మనకు కావాల్సింది ఏది ఉందో అది అవుతుంది, ఆ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా అవుతుంది, కాదనేది ఏమి ఉండదు. అలానే మనకి ఇష్టమైనటువంటి పదార్థం వదిలేయాలి. అంటే ఇష్టమైన పదార్థం అంటే నా భార్యనో నా భర్తనో తీసుకుపోయి కాశీలో వదిలేయటం కాదు. నాకు అంతకన్నా ఇష్టం ఎవరు ఉందని చెప్పి తీసుకుపోయి కాశీలో వదిలేస్తుంటారు, అట్లా కాదు. ఏదైనా తినేటువంటి వస్తువుని వదిలేయడం ద్వారా ఆ ప్రీతి పాదమైనటువంటి పాకం అంటారనమాట, దానిని మనకి పారేటువంటి నీటిలో వదిలేసి 3 మునకలు వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేయాలి. అప్పుడు మనకి అనుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ నాకు కావాలి అని ఇది వదిలేయాలి. అప్పుడు ఖచ్చితంగా ఆ గోల్కి రీచ్ అయ్యేదానికి ఉంటుంది. ఇది చండీ అవతారం రోజున చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి ఎవరైనా చేయొచ్చు. ఇకపోతే వీరికి పెట్టేటువంటి శారీ ఎల్లో కలర్ పెట్టాలి. అంటే విజయానికి సంకేతంగా ఉంటారు ఈవిడే. కాబట్టి ఎల్లో కలర్ శారీ, ఎల్లో కలర్ బ్లౌజ్, ఎల్లో కలర్ గాజులు, ఇలాంటివి కూడా రింగ్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటే మంచి జరుగుతుంది. ఇక ప్రసాదం, ఈవిడకి వచ్చేసి ప్రసాదం ఏం పెట్టాలి అంటే కనుక నల్ల నువ్వులు, అలా నల్ల మినుములు, అంటే ఇవన్నీ కూడా విజయానికి చిహ్నం. పచ్చ పెసలు, ఇవన్నీ కూడా గుడాలుగా వండేసి అమ్మవారికి నైవేద్యం పెట్టొచ్చు. అలానే అటుకులతో కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టొచ్చు. అటుకులు, పాలు
పాలల్లో అటుకులు వేసి దాంట్లో తేనె వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టొచ్చు. మ్మ్. దీనితో పెద్దలు సంతోషిస్తారు. మ్మ్. అమ్మవారికి మనకున్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిస్తుంది, కట్లన్నీ కూడా కంచేస్తుంది. ఓకే. కాబట్టి మనం విజయానికి సంకేతంగా వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు.